హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లోని మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన ఒక శీర్షిక గురించి మనం చర్చించుకుందాం. అదేంటంటే పనులు పక్క బిల్లులు చేయండి ఎంచక్క, వైకాపా అక్రమాలకు కూటమి ఎమ్మెల్యేల వత్తాసు, జగనన్న లేఅవుట్లు చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు. కథనంలోకి వెళితే, వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనిలో పెద్ద ఎత్తున అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు నీరు గారుస్తున్నారు. జీరో రికవరీ చూపించాలంటూ విచారణ చేసిన ఇంజనీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. లేఅవుట్లు చదును చేసే పనిలో వైకాపా నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని ఇంజనీర్లు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ చూపించి బిల్లు చెల్లింపులకు సిఫార్సు చేశారు. మిగతా ఇంజనీర్లు అదే బాట పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులకు కొమ్ము కాయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో జగన్ గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు జగనన్న లేఅవుట్లు మరియు జగనన్న కాలనీల కొరకు పెద్ద ఎత్తున భూమిని ప్రభుత్వం కొంది. సుమారు 60,000 ఎకరాలు పేదలకు భూమిని పంచేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం భూమిని కొనుగోలు చేశారు. ఎంత కొనుగోలు చేశారండి? ఎకరం 30 నుంచి 40 లక్షలకి మధ్య కొనుగోలు చేశారు. అసలు స్కామ్ అంతా జరిగింది ఇక్కడే. అదేంటంటే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ వీళ్ళకి ఎక్కడ ఊరు సెంటర్లో లేకపోతే సిటీలో ఊరు మధ్యలో ఇవ్వాల. సిటీల్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ ఇచ్చినా ఊరి చివరిలోనే ఇచ్చారు. అక్కడ భూమి ఎంత ఉంటుంది? వాల్యూ సుమారు 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వైసీపీ లోకల్ లీడర్లు, అప్పటి ప్రభుత్వ అధికారులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో సుమారు 5 నుంచి 10 లక్షలకు వచ్చే భూమిని 30 నుంచి 40 లక్షలకు కొనుగోలు చేసినట్టు చూపించారు. సో అప్పుడు ఎకరానికి ఎంత పడిందండి? ఒక ఎకరానికి గవర్నమెంట్ 30 నుంచి 40 లక్షలు చెల్లించింది. అలా ఎన్ని వేల ఎకరాలకు చెల్లించారండి? సుమారు 60,000 ఎకరాలకు చెల్లించారు. అప్పటికి డబ్బులు ఎంత ఖర్చు అయి ఉండిద్దండి? అది అప్పటికి డబ్బులు సుమారు ఒక 15,000 కోట్ల వరకు స్కామ్ జరుగుతుందని ఇప్పుడున్న ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అది కాకుండా మళ్ళీ ఎకరాకి భూమిని చదును చేసిండు. అంటే భూమిని కొంటే కానీ సరిపోదు కంటే దాన్ని ప్రొక్లైన్ పెట్టి తొక్కించాలంటారు, దానికి మధ్యలో లేఅవుట్లకు మట్టి పోయాలంటారు, గ్రావెల్ కావాలంటారు, దానికి రాళ్ళు కావాలంటారు, సెంటున్నరకి పక్కన 4 పక్కల రాళ్ళు వేయడానికి. ఇలాంటి ప్రతి ఒక్క పనికి కూడా ఎకరానికి సుమారు 5 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అది మొత్తం 12,000 కోట్ల వరకు స్కామ్ జరుగుతుందని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సో ఇందాక మనం చెప్పుకున్న 15,000 కోట్లు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 12,000 కోట్లు కలుపుకొని మొత్తం 20,000 కోట్ల వరకు స్కామ్ జరిగి ఉంటుందని దాని మీద విచారణ కోసమని అధికారులు నియమించారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసిన పని ఏంటంటే, ఉదాహరణకి ఒక ఊర్లో ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకోండి. అతను ఒక 2 కోట్లు పెట్టి పొలాలు కొని గవర్నమెంట్కి ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు అతని దగ్గర 2 కోట్లు ఉన్నాయి. అతను బిల్లులు ఆగిపోయినాయి. ఆ బిల్లుల కోసం ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి 2 కోట్లకు గాను అతను సుమారు 10 లక్షల నుంచి 30 లక్షలు చెల్లించుకొని అతను బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు. 100% ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న పని ఇదే. కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏం చెప్పుకోవాలో తెలియదు కానీ కూటమికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ.